జంగారెడ్డిగూడెంలో 2022వ సంవత్సరం మార్చి మాసంలో జరిగిన వరుస మరణాలు చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఈ మరణాలను టీడీపీ నాయకులు షేక్ ముస్తాఫా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ మరణాలపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులపై తదుపరి చర్యలు ఏ మేరకు ముందుకు తీసుకువెళ్లారు అనేది తెలియజేయాల్సిన అవసరం ఉందని ముస్తాఫా కోరుతున్నారు. కల్తీసారా సేవించడం కారణంగా వీరందరూ మరణించారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పట్లో ఈ మరణాలపై వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కల్తీసారా మరణాలు కాదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సైతం అప్పట్లో మరణించిన ఒకరిద్దరి గురించి మీడియాతో ప్రస్తావిస్తూ సున్నితంగా మాట్లాడారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల ఆధారంగా కల్తీసారా మరణాల అనేది ధృవీకరించాల్సి ఉంది. అప్పట్లో 26 మంది కల్తీసారా సేవించడం కారణంగా మరణిస్తే ఈ మరణాలపై బాధిత కుటుంబాలు కేసులు పెట్టుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ పరిశీలించాల్సి ఉంది. ఎంతమందికి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇచ్చారనేది సైతం టాస్క్ ఫోర్స్ విచారణలో తేలాల్సి ఉండగా సారా మరణాలుగా తెలియజేస్తున్న వారిలో ఎవరెవరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఆశ్రయించారో ఆ నివేదిక ఆధారంగా శరీరంలో కలిసిన ద్రవాల గురించి ప్రస్తావన తెరపైకి రాను. ఏదో ఒక ఆధారం ఉంటేనే 26 మరణాలపై అధికారులు అంచనాకు రాగలరు. నెల రోజుల్లో టాస్క్ ఫోర్స్ విచారణ చేపట్టనుండటంతో అప్పట్లో ఈ కల్తీసారా ఎక్కడ సేవించారో, తయారీదారులు ఎవరు అనేది తేలనుంది. అప్పట్లో పనిచేసిన సెబీ ఏ మేరకు పనిచేసింది అనే అంశం సైతం పరిశీలనకు రానుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో ఓదార్చడానికి వచ్చిన నేటి హోంశాఖ మంత్రి అనితకు సైతం పూర్తి స్థాయిలో అవగాహన ఉండగా దర్యాప్తుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. టాస్క్ ఫోర్స్ నివేదికపైనే తదుపరి చర్యలు ఉండటం తథ్యమనే భావన పాలకుల్లో, అధికార యంత్రాంగంలో ఏర్పడుతుందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. బుధవారం పొద్దున వాంతులు విరోచనాలు అయినాయని గబగబా సాయిస్వతి హాస్పిటల్కి తీసుకెళ్తే స్నానింగ్లు అన్ని చేస్తే సారా బాగా తాగేసి మళ్ళీ తలకు పెట్టేసిందన్న. మేము చాకులోళ్ళు బట్టలు ఉతుక్కుంటాం. మేము ఆ 2 రోజులు సారా తాగిన వల్ల మనుషులుగా అయిపోయాడు. కిడ్నీలు, కడుపులో పేగులు అన్ని మాడిపోయినాయి అన్నారు. ఒక నుంచి కొంచెం సీరియస్ అన్నారు. అన్ని గుంటూరు తీసుకెళ్తే అక్కడ కూడా అలాగే చెప్పారు. ఇప్పుడేమో స్టేషన్కి వెళ్ళి కేసు రాస్తే వాళ్ళేమో చెట్టు మించి కొట్టిపోయాడు, అంతకలా చచ్చిపోయారు అని చెప్తున్నారు. చెట్టు మించి అబ్బాయి ఎప్పుడూ పడలేదు. మేము బట్టలు ఉతుకుతాం. ఆ అబ్బాయి ఆ 2 రోజులు తాగిన వల్ల మనుషులుగా అయిపోయాడు. మేము ఇప్పుడు ఎలా బతకాలి? చిన్న పిల్లలు వేసుకుని నేను ఎలా బతకాలి? డాక్టర్ సిహెచ్బేబీ కమల. ఈరోజు పేపర్లో వచ్చిన న్యూస్ గురించి అంతా కొంచెం హడావిడిగా ఉంది. మా హాస్పిటల్లో అయితే ఈరోజు అంటే 10th ఒక డెత్ అయ్యింది కేసు. ఆ కేసు అంటే వాళ్ళ కంప్లైంట్స్ ఏంటంటే వామిటింగ్స్ అనే కంప్లైంట్స్తో తీసుకువచ్చారు పేషెంట్ని. వచ్చినప్పుడు పేషెంట్కి కొంచెం డీహైడ్రేషన్ ఉంది. తనకి ట్రీట్మెంట్ ఇచ్చి స్టెబిలైజ్ చేసిన తర్వాత వాటికి షిఫ్ట్ చేయడం జరిగింది. వాటికి షిఫ్ట్ చేసిన తర్వాత అతను సడన్గా విదిన్ 5-10 మినిట్స్లో సడన్గా డెత్లెస్నెస్లోకి వెళ్ళిపోయి కొలాప్స్ అవ్వడం జరిగింది. రిసెసిటేటివ్ మెజర్స్ తీసుకున్న పేషెంట్ని మేము రివైవ్ చేయలేకపోయాము. డెత్ అయ్యడం జరిగిందనమాట. ఈ తర్వాత 10th తర్వాత ఈరోజు ఇలాంటి కేసులు ఏమి మన హాస్పిటల్కి రాలేదు. అది నిన్న చనిపోయాను. ఒక కేసు అయితే బ్రాడ్ డెత్ తీసుకొచ్చారు. షేక్ యాకూబ్ అని అతను బయట వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోతే కన్ఫర్మేషన్ కోసం మాకు దగ్గర తీసుకురావడం జరిగింది. అంటే వెదర్ పల్స్ ఇంకా ఉందా లేదా, ఏదన్నా రికవర్ చేయగలుగుతామా అని వాళ్ళు ఆశతో తీసుకొచ్చారు. కానీ మా దగ్గరికి తీసుకొచ్చేటప్పటికే అతను చనిపోవడం జరిగింది. ఇప్పుడు మామూలుగా ఇలా వచ్చిందిగా మేడం, ఇలా దీని మీద మీ వైద్య శాఖ తరఫున అసలు ఎలాంటి విచారణ చేపట్టారు? దీని తరఫున మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వచ్చి మొత్తం హాస్పిటల్ అంతా విజిట్ చేశారండి. అన్ని రిజిస్టర్స్, క్యాజువాలిటీ వార్డు అన్నీ చూసి ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే ఇప్పటి వరకు అంటే మల్టిపుల్ డెత్స్ అట్లా ఏం జరగలేదు. ఒక కేసు మా దగ్గరకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా సడన్ డెత్ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా మార్చి 2022లో జంగాను ప్రాంతంలో మరి వరుస మరణాలు సంభవించటం, అందరూ కూడా మరి విరోచనాలు, వాంతులతోటి మరి మరణించడం జరిగితే మరి మా ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి ఈ మరణాలని చెప్పేసి ఆలోచించి మరి దాని మీద ఇదేదో అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా సారా తాగి మరణించినట్టుగా తేలడంతో ఇది కల్తీ సారా తయారు జరుగుతుంది, విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరికట్టే పరిస్థితి లేదు. మనుషుల ప్రాణాలతోనే వీళ్ళు చెలగట్టమాడుతున్నారని చెప్పేసి ఆ రోజున మొట్టమొదటిసారిగా ఇది సారా మరణాలుగా గుర్తించి నేను మరి ఇదే విషయాన్ని నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి మరి మీడియా ముందు కూడా మాట్లాడి ఈ సారా మరణాలని ప్రపంచానికి తెలియచేయడానికి
ప్రయత్నం చేసి వారికి న్యాయం జరిగేలా పోరాటానికి ఆ రోజున ప్రయత్నం చేయటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని ప్రతిపక్ష నేతగా జంగారెడ్డి వచ్చి మరి బాధితులు ఆ రోజున మరణించినటువంటి 26 మందిని కూడా ఆయన ఓదార్చి వారందరికీ కూడా మరి ప్రభుత్వం ఏవి ఇవ్వకపోయినా ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ 1,25,000 రూపాయలు ప్రతి మనిషికి కూడా సారా బాధితులు మరణించిన ఆ కుటుంబానికి అందజేసి మేమున్నాం మీకు అండగా అని చెప్పేసి ఉండటం. మరి ఆ రోజున మన శాసనసభలో మొత్తం అందరూ కూడా ఎమ్మెల్సీలు శాసనసభ్యులు అందరూ కూడా బస్సు వేసుకుని ఇక్కడికి వచ్చి ఆ బాధితులకి డబ్బులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మొత్తం ఆ రోజున అచ్చెన్నాయుడు గారు ఆయన నాయకత్వంలో మొత్తం అందరూ కూడా రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో తప్పనిసరి పరిస్థితుల్లో కేసు అయితే తీసుకున్నా గానీ దాని మీద ఎటువంటి దర్యాప్తు చేయలేదు. కానీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధితులు న్యాయం చేయాలి, ఎవరైతే సారా తయారీదారులు ఉన్నారో వాళ్ళకి శిక్షించాలనే ఉద్దేశంతో ఈ రోజున టాస్క్ ఫోర్స్ ని వేసి దీని మీద విచారణ చేసి 1 నెల లోపులో ఈ విచారణ చేసి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం చాలా సంతోషించదగిన విషయం. ఆయన ప్రతిపక్షంలో మరి ప్రభుత్వం మీద ఏ విషయం మీద అయితే పోరాడారో దాన్ని నెరవేర్చడం కోసం ప్రజల కోసం ఆయన పనిచేస్తారనడానికి ఇదొక ఉదాహరణ చెప్పేసి ఈ టాస్క్ ఫోర్స్ లో ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగలందరూ కూడా బయటకు వస్తారు. ఇది వైసీపీ మరణాలు సారా మరణాలు అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ వారికి తగు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను.